హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ మినీలో ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని చూస్తున్నారా? నేను పోయిన సంవత్సరం నుండి అడుగుతున్నానండి, ఏవండి నాకు హలీం తీసుకోండి, నాకు హలీం తినాలనిపిస్తుంది అని అడుగుతుంటే మా వారు తీసుకెళ్తానని ఈ సంవత్సరం తీసుకొచ్చారండి బాబు హలీం తినడానికి. అన్నట్టు మర్చిపోయాను, నాకు మా ఫ్రెండ్ చెప్పింది వాళ్ళు ఉపవాస ప్రార్థనలో చేస్తారంట ముస్లిమ్స్ ఎవరైనా చూసినట్టయితే నేను తప్పు చెప్తున్నానో రైట్ చెప్తున్నానో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముస్లిమ్స్ అదే ఉపవాస ప్రార్థనలో చేస్తారంట. వాళ్ళు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు అంట మనకు తెలియదు కదా, తెలిసి తెలియక తప్పులు చేస్తాము. వాళ్ళ ముందు మనం మంచినీళ్ళు తాగుతాం కానీ, అన్నం తినడం కానీ, వాళ్ళకి ఇష్టమైనవి ఏమైనా తినడం కానీ మనం చేసినట్టే వాళ్ళు చూసారనుకో, వాళ్ళకి అది తినాలనిపించింది కదా. అలా అనిపించినప్పుడు వాళ్ళు చేసిన పాపాలన్నీ మనకు వస్తాయంట. నాకు కూడా మా ఫ్రెండ్ చెప్పింది, నాకు తెలియకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మంచినీళ్ళు తాగినందుకు మా ఫ్రెండ్ అనింది, ఏమే ఇలా చేయకూడదు, నువ్వు తాగితే మాకు తాగాలనిపించింది కదా, అలా చెయ్యకూడదువే, నువ్వైనా పక్కకి వెళ్ళి తాగాలి కదవే అని చెప్పి. అవునా, నాకు తెలియదువే, సారీ అని చెప్పేసి అన్న. మీలో కూడా ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉంటే ఒకవేళ మీరు అలాగే ఈ తప్పు మాత్రం చేయకండి. మేము హలీం తీసుకోవడానికి వచ్చామన్నాను కదా, మేమైతే మటన్ హలీం తీసుకున్నాము. బిస్మిల్లా కనిపిస్తుంది కదా, ఈ హోటల్ పక్కనే మటన్ హలీం వచ్చేసి హాఫ్ కేజీ మటన్ హలీము 350 రూపీస్ అంట. మేము హాఫ్ కేజీ మటన్ హలీం తీసుకున్నాము. ఇంకా ఇంకెక్కడైనా ఏమైనా మంచిగా ఉందేమో అని చెప్పేసి ఇంకా ఎదురుకెళ్ళి చూద్దామంటే చాలా క్రౌడ్ ఉంది. ఇది చిన్న మినీ బజార్ లాగా ఉంది కదండి. మేము ఇక్కడ ఈ ప్లేస్ని ఏమంటారో మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్పింది రైటో రాంగో మాత్రం ముస్లిమ్స్ ఎవరైనా చూసినట్లయితే కొంచెం కామెంట్ చేసి కరెక్టో రాంగో చెప్పండి. మా ఫ్రెండ్ నాకు మరి ఇలా చెప్పింది, అది కరెక్టో రాంగో మరి నాకు తెలియదు, మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నానండి. నాకు మాత్రం అది తప్పని తెలిసింది కూడా నిన్ననే. నాకు అది ఒక 7 ఇయర్స్ నుండి నాకు ఫ్రెండ్, అప్పటి నుండి నాకు తెలియలేదు. ఇప్పుడు ఒక మంచిది చెప్పిందని చెప్పేసి మీతో షేర్ చేసుకోవడానికి మాత్రం నేను చెప్పాను. దాంట్లో తప్పో ఒప్పో నాకు మాత్రం తెలీదు. ఒకవేళ తప్పు చెప్పినట్టయితే మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా హలీం తీసుకొని అలా ఇంటికి వెళ్తున్నాము. మా మమ్మీని చూసి 22 డేస్ అయిందని చెప్పి తీసుకెళ్ళండి అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది, ఇటువైపు చిన్ని బట్టల షోరూమ్ ఉండిద్ది, అది చాలా బాగుండిద్ది, చిన్నపిల్లల బట్టల షోరూము అది. అక్కడ మా పాపకు మేము 2 డ్రెస్సెస్ తీసుకున్నాము, చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు నేను మీకు తప్పనిసరిగా చూపిస్తానండి.